హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ డబుల్ కా మీఠా, హైదరాబాదీ స్పెషల్ డబుల్ కా మీఠా. హైదరాబాద్లో ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ చిన్న గ్యాదరింగ్కి వెళ్ళినా ఈ డబుల్ కా మీఠా కంపల్సరీ సర్వ్ చేస్తారండి. డబుల్ కా మీఠా తయారు చేయడం చాలా తేలికండి. మనకు కావాల్సిందల్లా బ్రెడ్, పంచదార, కొంచెం పాలు ఉంటే సరిపోతుంది. డబుల్ కా మీఠా చేయడానికి మనకి మిల్క్ బ్రెడ్ అయినా, శాండ్విచ్ బ్రెడ్ అయినా ఏదైనా పర్వాలేదు. సరే, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందరగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పులు కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకున్న తర్వాత కిస్మిస్, అవి కూడా కొంచెం పఫ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇంకా ఇష్టమైతే మనం బాదం పప్పు అలాగే పిస్తా కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ వేయట్లేదు. పప్పులు బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇంకొద్దిగా నెయ్యి ఎక్కువే వేసుకోవాలి. అంటే ఒక 1 కప్ నెయ్యి తీసుకొని దాన్ని పోర్షన్స్ చేసి, అంటే ముందర ఒక 1/2 కప్, తర్వాత ఒక 1/2 కప్గా కూడా తీసుకోవచ్చు. బ్రెడ్ని శుభ్రంగా అంచులు కట్ చేసేసి మనకి నచ్చిన షేప్లో ఇలా చిన్న బ్లాక్స్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ట్రయాంగిల్గా అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేసి కొంచెం సేపు ఆరనిచ్చేసుకోవాలండి, ఒక అరగంట గంట పాటు. లేదా పొద్దునే కట్ చేసి పెట్టేసుకొని మధ్యాహ్నం, అంటే మనం చేయడానికి ఒక 2-3 అవర్స్ ముందరగా కట్ చేసుకున్నా కూడా బ్రెడ్ పర్వాలేదు. బ్రెడ్లో ఉండే మాయిశ్చర్ అంతా ఆరిపోతే ఎక్కువ నెయ్యి పీల్చుకోకుండా చక్కగా వేగుతాయి బ్రెడ్ ముక్కలు. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత బ్రెడ్ పీసెస్ కట్ చేసుకున్నవి వేసి జాగ్రత్తగా క్రిస్ప్గా అయ్యేదాకా వేయించుకోవాలండి. చూడండి, ఇలా రెడ్గా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నేను ఒక 1 ఫుల్ లోఫ్, అంటే మనకి జనరల్గా మార్కెట్లో దొరికే 50 రూపీస్ బ్రెడ్ లోఫ్ మొత్తం వాడాను. అంత బ్రెడ్ వేయించడానికి నేను ఒక 3 సార్లు వేయించానండి. ఇలా చక్కగా ఎర్రగా క్రిస్ప్గా వేగిపోయిన తర్వాత ఇలా జాలీ ప్లేట్లోకి కానీ లేదా గరిటలోకి కానీ తీసి నెయ్యి అంతా వదిలించేసి ప్లేట్లో వేసి పక్కన ఉంచుకోవాలి. ఇలాగే మొత్తం బ్రెడ్ అంతా కూడా ఎన్ని పీసెస్ కట్ చేసుకున్నామో అన్ని పీసెస్ చేయాలి. నేను ఇలా ప్లేట్లో తీసి పక్కకు ఉంచేసానండి. పిల్లలుంటే బ్రెడ్ ఇలా వేయించిన దానికి కొంచెం పైన ఉప్పు కారం వేసుకొని తినడానికి కూడా ఇష్టపడతారు. సో అందుకని కొంచెం ఎక్కువ వేయించుకున్నా నష్టం ఏం లేదు. మనకు కావాల్సినవి వాడుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఈ బ్రెడ్ని ఇలా వేయించుకుంటున్నప్పుడే పక్కన ఇంకో బర్నర్ మీద పాలు పెట్టి పాలు కాచుకోవాలండి. పాలు 1/2 పోర్షన్ అయ్యేదాకా కాస్తే సరిపోతుంది. ఇంకొంచెం తగ్గినా పర్వాలేదు, కానీ మరీ రబడీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. రబడీ చేస్తే అది మళ్ళీ షాహీ టుక్డా అయిపోతుంది. అది వేరు, ఇది వేరు. షాహీ టుక్డా వేరు, డబుల్ కా మీఠా వేరు. చూడ్డానికి టెక్స్చర్ ఒకలా ఉంటాయి, కానీ రెండు సేమ్ మాత్రం కాదండి. షాహీ టుక్డా కూడా త్వరలోనే వీడియో చేసి పెడతానండి, చూడొచ్చండి. సరే, బ్రెడ్ అంతా ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ అంతా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అడుగు మందంగా ఉండే గిన్నెలో కానీ లేదా మూకుడులో కానీ, మూకుడు అయితే కొంచెం వెడల్పుగా ఉండి పాకం చక్కగా వస్తుంది, బ్రెడ్ బాగా తీసుకుంటుంది. సో నేను అందుకని ఇదే మూకుడిని మళ్ళీ కడిగేసి ఇందులోనే నీళ్లు పోసి పంచదార వేసి పాకం తీస్తున్నానండి. దీనిలో 2 కప్పులు నీళ్లు పోసి 2 కప్పులు పంచదార, ఎంత పంచదార తీసుకున్నామో అంత నీళ్లు పోయాలన్నమాట. సో 2 కప్పులు నీళ్లు పోసేసి 2 కప్పులు పంచదార నేను ముందరే మెజర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పంచదార కూడా వేసి పంచదార బాగా కరిగేదాకా ఒకసారి కలిపేసి, కరిగిన తర్వాత కొంచెం పాకం, అంటే మరీ మనకి తీగ పాకం రావాలి, 1 స్ట్రింగ్ పాకం రావాలి అలా ఏం లేదండి. బాగా తెరలి పంచదార కరిగిపోయి గులాబ్ జామున్ కంటే కొద్దిగా ఎక్కువగా పాకం వస్తే సరిపోతుంది. అలా వచ్చేదాకా కూడా బాగా తెరలనివ్వాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి చూడండి, కొంచెం జిగురు అంటుకుంటున్నట్టుగా అంటుకుంటుంది. అంటే పాకం కదా, దానివల్ల కొంచెం స్టిక్కీగా అయిపోతుంది. అంత అయితే చాలు. అలా వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసేసి దీన్ని మళ్ళీ ఒక్కసారి ఒక బాయిల్ రానివ్వాలి. అలా బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తే పై వేడంతా పోతుంది. అలాగే బాయిల్ అవుతుంది కదా, తెరులుతోంది కదా పంచదార పాకం, అది కూడా ఆగిపోతుంది. అప్పుడు బ్రెడ్ పీసెస్ అన్నీ వేసేయాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. అలా తెరులు ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడే బ్రెడ్ పీసెస్ వేస్తే మాత్రం బ్రెడ్ అంతా పాకాన్ని లాగేసుకొని పీల్చేసుకొని ముద్దలాగా అయిపోతుంది డబుల్ కా మీఠా. అలా ఉంటే బాగుండదండి.
ఇలా బ్రెడ్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేయాలి. ఇలా పాకం అంతట్లోకి జాగ్రత్తగా బ్రెడ్ ముక్కలన్నీ వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలుపుకోవాలి. జాగ్రత్తగా కలపాలండి, మరి ముద్ద ముద్ద అయిపోకుండా చూసుకోవాలి. అలా కలిపేసితే ఈ బ్రెడ్ అంతా కూడా పంచదార పాకాన్ని కొంచెం పీల్చుకుంటుంది. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించినవి అవి కూడా వేసేసుకోవాలి. అవి వేసి ఒకసారి కలిపిన తర్వాత పాలు కాచుకోవాలని చెప్పాను కదండి, ఆ పాలు కాచుకున్న పాలు కూడా వేసేయాలి. పాలు సగం అయ్యేదాకా కాచుకోవాలండి. అది నేను వీడియో క్లిప్ చూపించలేదు, జనరల్గా అందరికీ తెలుసు కాబట్టి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తరువాత పాలు పోసుకోవాలి. పాలు 1/2 లీటర్ పాలు తీసుకొని 1/4 లీటర్ అయ్యేదాకా కాచుకున్నానండి. ఆ కాచుకుంటే 1 కప్ వచ్చాయి. అవి పోసేయాలి. పోసి కలిపేసుకోవాలి. ఇంతే, డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇది వామ్గా అయినా ఇవ్వండి, చల్లగా అయినా ఇవ్వండి, లేదా వేడిగా అయినా సర్వ్ చేయండి. టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ స్వీట్. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.